నమస్తే, వెల్కమ్ టు విఎస్జే న్యూస్ టీవీ. దీక్షా దివాస్ ఈ విషయమై నిన్న సోషల్ మీడియాలోనూ రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లోనే చాలా హల్చలైపోయింది. 80% ప్రజలు నిన్న దీక్షా దివాస్ జరుపుకున్నారు. పార్టీలకు అతీతంగా జరుపుకున్నారు. కేవలం ఓ పిడికడి మంది, అంటే పని పాట లేని బేవార్స్గా ఉండి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేటోళ్ళు, మేము జర్నలిస్టులని బినామీ జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నటువంటి కొంత దొంగ జర్నలిస్టులు, తర్వాత పబ్లిసిటీ ఏజెన్సీ ద్వారా, పొలిటికల్ ఏజెన్సీ ద్వారా ప్రాపగండా చేసే సునీల్ కొనుగోలు లాంటివంటి ఏజెన్సీ పెట్టే పోస్టులు కాంగ్రెస్లో కొన్ని పదవుల్లో ఉన్నారు. పాప వాళ్ళు ఏదైనా కార్పొరేషను, ఏదో కమిషను, ఏ కుల సంఘానికో ఏ వృత్తి సంఘానికో ఉన్నారు. కాబట్టి వాళ్ళు విమర్శించలే తప్పదు, ఎందుకంటే పదవిలో ఉన్నారు, మేము పొగిడితే బాగోదని. కానీ మిగతా 80% దీక్షా దివాస్ ఉన్నారు. ఇది ముఖ్యంగా దివాస్ విమర్శించేటువంటి విధానాలకు, అర్ధరహితంగా విమర్శించేటువంటి మరుగుజ్జు మెదళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, మీరు పరిపక్వత తెచ్చుకోండి, మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి, మీరు ఈషా ద్వేషాలను పక్కకు పెట్టండి, కుళ్ళు కుతంత్రాలను పక్కకు పెట్టండి, మీ సగం ఎదిగిన మెదళ్ళను పక్కకు పెట్టండి, ఆలోచించండి. దీక్షా దివాస్ అనేది బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు. అది కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం. కేసీఆర్ ఉద్యమ తీరులో మీరు ఏదో విమర్శిస్తున్నారు. సో వాటిని లెక్క చేయకూడదు కూడా చెప్తారు. ఒకటో వారో తప్పులు ఉండొచ్చు. ఆయన ఏదో తిన్న తర్వాత ప్రారంభించాడని, జ్యూస్ తాగాడని, ఆయన మధ్యలోనే విరమించాడని, ఆ మాత్రం అందులో 1% మీరు చెప్తున్న మాట్లాడిన నిన్న పోస్టులో మాట్లాడిన ఏ ఒక్క వ్యధమైనా సరే చిన్న ఉద్యమం చేశాడా? ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఎంతో చెప్పండి. నిన్న దీక్షా దివాస్ విమర్శించినటువంటి ప్రతి నాయకుడిని, ప్రతి సోషల్ మీడియా కార్యకర్తని ప్రశ్నిస్తా ఉన్నా. కేసీఆర్ వల్లనే, కేసీఆర్ అయితేనే తెలంగాణ వచ్చింది. దీక్షా దివాస్ యొక్క గొప్పతనం ఏంటి? ఆ డేట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఎంత ప్రభావం చూపించింది? ఏదో సామెత చెప్తారు, పందికి పన్నీర్ వాసన ఏం తెలుస్తుందని. మీకేం తెలుసు? ఉద్యమం చేయండి రా అంటే నేను ఫోటోలు దిగి 4 వాట్సాప్లో పెట్టుకొని ఇంట్లో పోయి పండుకునేటువంటి మీరు 1, 2, 4, 5, 50, 30, 70 ఇట్లా లాటరీలు దెబ్బలు తిన్న సుమను ఎక్కడ? మీరెక్కడ? తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు, మీరు డ్రామా అంటున్నారు. ఆ డ్రామా కూడా మీరు చేయలేకపోయారే. మీరు పిలిపిస్తే, ఉద్యమం గురించి పిలిపిస్తే మీ ఇంట్లో ఆడాలు కూడా కదలా. నువ్వు ఊర్లోంచి నడుచుకున్నపోతే నేను చెప్తే బాగుండు, నోట పట్టుకుపోయి కూర్చుంటాం కూడా లేవు. మీరు తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ని మీ రాజకీయ విమర్శలు చేసుకోండి. కాళేశ్వరం విషయంలోనూ ఇంకేదో అంటుంటారు. నేను కూడా విమర్శించాను. కేసీఆర్ పరిపాలన కాలంలో వైఫల్యాన్ని విమర్శించుకోండి. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ తీరును, దాంట్లో ఏదైనా పొరపాటు జరిగితే ఆంధ్రలో మెచ్చుకుంటారు. ప్రపంచమంతా ఇది శాంతిలో జరిగిందని పుస్తకాలు రాసుకున్నారు. విదేశాల నుంచి అధ్యయనం చేసుకుంటూ పోతారు ఈ ఉద్యమాన్ని. అశుద్ధం తినే కదా జంతువులా మీరు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టి, ఈ గడ్డ మీద ఉండి ఈ తెలంగాణ ఉద్యమానికి ఇచ్చే వస్తువు మాట్లాడతారు. ఈ మెదడులో ఎదగడం, ఆలోచించడం ఆగిపోయాయి. మనం ఒకసారి ఆలోచించాం. దీక్షా దివాస్ కాబట్టే తెలంగాణ వచ్చింది. ఆయన ఒక్కడి వల్ల వచ్చిందంటారు, అదొక డిబేట్, అది వేరే అంశం. ఆయనతో పాటు వస్తుంది. పిడికిలు పట్టామంటే ఇది లేని పిడికిలు అనబడదు, పట్టు దొరకదు. అన్ని చేతులు కలిశాయి, కానీ ప్రధానమైన భూమికి అయితే మనిషికి గుండె గొప్ప, గుండె ఆధారం. ఉన్న తర్వాత అన్నీ ఉండాలి, అన్ని అవయవాలు కూడా పనిచేయాలి. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అంశమే ప్రధానం. దానికి అన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు, సహకరించిన అంశాలు. ఢిల్లీ దర్బారు, ఢిల్లీ సుల్తాను మెడ నుంచి తీసుకొచ్చింది తెలంగాణ. కనీసం 7 మండలాలు చేయలేదు. ఇంతవరకు విభజన చట్టాన్ని అమలు చేయలేటువంటి, అమలు చేస్తామని చెప్పలేటువంటి అసమర్థత మీరు. ఈ దివాస్ గురించి మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. మీరు తెలంగాణ రౌల్ రైతు విధంగా మాట్లాడడానికి అవకాశం లేదు. దివాస్ గురించి విమర్శలు తగ్గించండి. ఉద్యమ అమర నిరాదీక్షలో
కొంచెం ఏమైనా పొరపాటు జరిగి ఉండవచ్చు, జరిగాయో జరగలేదు నేను చూడలేదు మీలాంటి వాళ్ళ విమర్శలు పనికిరాని వెధవలు ఒక ఆయనతో కోటరీగా ఉండి బయటకు వచ్చి విమర్శించే ఒకటి చెత్త బ్యాచ్ ఒకటి ఉంది. ఆ కమలబాయి దిలీప్ అని ఇంకొక కోదండరాములు అట్లాంటి కొన్ని సగం ఇటు ఆడా కాదు ఇటు మగా కానీ బ్యాచ్ ఆ నాయకులు ఏదో చెప్తుంటారు నిజమాబద్ధం అవుతారు. ఒకవేళ అదే నిజం అనుకున్నా సో వాట్, 5 రోజుల్లో 10 రోజులు చేశాడు, ఇంకా 15 రోజులు చేస్తాడు. ఉద్యమం అయితే స్ట్రెంత్ ఉంది కదా. అదే మరి కేసీఆర్ ఉద్యమం చేస్తారు రాలేదని చెప్పేటువంటి మీరు కేసీఆర్ దీక్ష విరమిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు శవదహనం చేశారు? ఆయన చెయ్యడు కదా, ఆయన ఉద్యమం ఆయన వల్ల రాలేదు కదా, ఆయన ఉద్యమం చేయలేదని కదా, మరి ఆయన శవాన్ని ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? ఉద్యమకారులకు పదవులు ఎందుకు వేయలేదు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఉద్యమే చేయలేదు అంటున్నావు కదా, ఆయన ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నలు మీ అంతరాత్మ తీసుకోవాలి. సో రాజకీయం వేరు, ఉద్యమం వేరు. తెలంగాణ సంపదకు, తెలంగాణ కీర్తికి, తెలంగాణ యశస్సుకు, తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతింటే మాత్రం ఈ విధంగా రియాక్షన్ ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే విమర్శిస్తాను. రాజకీయాలు పక్కన పెట్టండి, తెలంగాణని గౌరవించండి, ఉద్యమాన్ని గౌరవించండి, అమరవీరులను గౌరవించండి. అందరి పాత్ర ఉంది, అందులో కేసీఆర్ పాత్ర ఎక్కువగా ఉంది. కేసీఆర్ లేకపోతే ఇవేవీ లేవు, ఎవరు లేవు. మీరు చెప్తున్నట్టు నాయకులు, మీ బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, ఇంక ఇతరులు ఎవరైనా కూడా వాళ్ళలో చేసిన వాళ్ళు ఉన్నారు, నాటకాలు ఆడిన వాళ్ళు ఉన్నారు. అందరి మెడలోంచి తీసుకొచ్చింది కేసీఆర్కే, కేసీఆర్కే దక్కుతుంది. దీక్షా దివాను ఉద్యమ స్ఫూర్తి ఉంది దాంట్లో, అది మనం ఎప్పటికీ తలంచుకోవాల్సిందే. తెలంగాణ స్ఫూర్తిని నింపడానికి చేసుకోవాల్సిందే, తెలంగాణ ఫార్ములేషన్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా అమరవీరులు కూడా గుర్తు చేసుకుంటే అమరవీరులు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీక్షా దివాస్ అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు. ఇది తెలంగాణ పుట్టిన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు హక్కు ఉంది, దాన్ని కొనియాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.